ఇంగ్లాండ్ తో రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతుంది. ఈ రోజు ఆదివారం కటక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. కటక్ లోని బారాబాటి స్టేడియంలో ఇప్పటి వరకు 19 వన్డే మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు విజయం సాధిస్తే చేజింగ్ చేసిన జట్టు 12 సార్లు విజయం సాధించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచి టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడడం దాదాపు ఖాయమైంది. మోకాల నొప్పి కారణంగా తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసింది. అయితే అతను జట్టులో చేరితే ఇప్పుడు ఎవరిని పక్కన పెడతారనే విషయంలో గందరగోళం నెలకొంది. కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చి అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లోనే తొలి వన్డేలో 59 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. మరోవైపు తొలి వన్డేలో జైస్వాల్ ఆకట్టుకోలేకపోయాడు. ఇక గిల్, రోహిత్ శర్మ, రాహుల్ స్థానాలకు ఎలాంటి డోకా లేదు. దీంతో కోహ్లీ జట్టులోకి వస్తే అయ్యర్ లేదా జైస్వాల్ ఒకరిపై వేటు తప్పదు. అయితే అయ్యర్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు కాబట్టి జైస్వాల్ బెంచ్కే పరిమితం కావచ్చు. ఇక బౌలింగ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఇక దీంతో రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడు. కోహ్లీ, అయ్యర్, రాహుల్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ వస్తారు. ఇక ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ కొనసాగుతారు. అలాగే ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం గ్యారంటీ. ఇక హర్షిత్ రాణా, మహమ్మద్ షమి ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ టీంలో తొలి వన్డేకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ రెండో వన్డేలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి.